నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు సౌదీ అరేబియా కాబోయే రాజు ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, ఎంబీఎస్ అంటాం. ఆయన ఒక షాక్ లాంటి స్టేట్మెంట్ని ఇచ్చారు. ఏంటంటే, ఈ రోజు నుండి మేము అమెరికా వద్ద ఆయుధాలు కొనం. మళ్ళీ అన్నాడు, దిస్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ మనీ, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ అని అన్నాడు. అంటే ఇది కొనము అంటే అర్థం డబ్బుకు సంబంధించిన వ్యవహారం కాదు, ఇది మా గౌరవానికి సంబంధించిన వ్యవహారము అని అన్నాడు. ఎందుకనంటే ఈ మధ్య కాలంలో మొన్న ఒక సభలో మాట్లాడుతూ డొనాల్డ్ ట్రంప్ ఒక వల్గర్ లాంగ్వేజ్ని యూజ్ చేశాడు. ఆయన యువరాజు, కాబోయే రాజు, అందులో ఆత్మాభిమానం ఎక్కువ కాబట్టి బహుశా ఆ మాటలు ఆయన మనసుని తీవ్రంగా గాయపరిచి ఉంటాయి. మొదటిది. రెండవది ఏంటంటే, సౌదీ అరేబియాకు అలాగే అమెరికాకు మధ్యన ఒప్పందం ఉంది. ఏంది? సౌదీ అరేబియా నుంచి వెలికి తీసిన ఆయిల్ను డాలర్ల రూపంలో అమ్మాలి, ఎక్కువ డబ్బును డాలర్ల రూపంలోనే బాండ్స్, నోట్స్లో అమెరికాలో నిల్వ చేయాలి. దీనికి బదులుగా అమెరికా సౌదీ అరేబియాకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి. కానీ నెల రోజులుగా ఇరాన్ దాడి చేస్తూ ఉన్న సౌదీ అరేబియాకి సేఫ్టీ ఇవ్వలేదు, సెక్యూరిటీ ఇవ్వలేదు. కాబట్టి ఈ రెండు విషయాలు, ఒకటి ఆయన వాడిన వల్గర్ లాంగ్వేజ్, రెండవది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇవ్వకుండా ఇజ్రాయెల్ను మాత్రమే కాపాడుతున్నాడు అనే అనుమానం వచ్చి ఈ తీవ్రమైన చర్య తీసుకున్నట్టుగా భావిస్తున్నారు. మీ ఉద్దేశం ఏందో కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.